ఫ్రెండ్స్, ఈ పర్టిక్యులర్ షాట్ అనేది నా లాస్ట్ షాట్ కంటిన్యూషన్. సో బేసిక్గా నేను ఏం చెప్పానంటే డిఫరెంట్ ఇండియన్ ఎంఎన్సీస్ డిఫరెంట్ యూస్ కేసెస్ని ఆర్ ఇండియన్ ఏమంటారు నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేలాగా అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి, ఇండియన్ వర్షన్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ప్రమోట్ చేయాలి అని. సో ఇక్కడ గవర్నమెంట్ రోల్ కూడా చాలా పోషించాలి అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం చైనాని చూసి నేర్చుకోవచ్చు. చైనా ఓకే. కమ్యూనిస్ట్ నేషన్, దానిలో కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ చైనీస్ మన ఎనిమీ, అదంతా నేను అగ్రీ అవుతాను, కాదనట్లా. బట్ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు స్టార్టింగ్ లెవెల్ నుండే హ్యూజ్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి టెక్ మీద, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టారు. మనందరికీ తెలుసు ఒకప్పుడు చైనా ఫోన్ అంటే చీప్ ఫోన్ రా, అది జస్ట్ డూప్లికేట్ ఫోన్ రా, బ్లాక్బెర్రీ, హెచ్టీసీ, శాంసంగ్, ఓకే, ఇట్లాంటి డిఫరెంట్ బ్రాండ్స్కి అవి డూప్లికేట్స్ రా అని వినే ఉంటాం. అండ్ మనలో కూడా చాలామంది వాడే ఉంటారు. ఎస్పెషల్లీ నేను వాడాను. ఓకే, చైనీస్ ఫోన్ మేబీ 1000కో ఎంతకో 600కో దొరికింది. చీప్ వర్షన్ ఆఫ్ బ్లాక్బెర్రీ అని చెప్పుకోవచ్చు. అట్లాగా వాడాను అనమాట. అండ్ నాలాగా చాలామంది కూడా వాడే ఉంటారు. మీకు గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకసారి మార్కెట్ని చూడండి. చైనా ఫోన్స్ అని అస్సలు మనకి అర్థం కావట్లేదు. వన్ ప్లస్ ఉంది, ఓకే, నథింగ్ ఉంది. నథింగ్ పేరుకే లండన్లో రిజిస్టర్ అయింది, బట్ అది యాక్చువల్గా చైనీస్ కంపెనీ, ఫౌండెడ్ బై చైనీస్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, కార్ల్ బై. ఇంకా ఒప్పో, వివో వీటి గురించి నేను మాట్లాడవసరం లేదు, ఎందుకంటే కెమెరాలో వాళ్ళు ఈవెన్ శాంసంగ్ ఐఫోన్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో దాటేశారు, అవునా? అదే రకంగా ఫస్ట్ వాడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాకుండా రివర్స్ ఇంజనీరింగ్ మీద వర్క్ చేశాడు. రివర్స్ ఇంజనీరింగ్ మీద వర్క్ చేసి డిఫరెంట్ సెక్టార్స్లో, అది ఆటోమొబైల్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇట్లాగా కాపీ కొట్టడం నేర్చుకున్నాడు. కాపీ కొట్టడంలో నెంబర్ 1 అయిపోయాడు. అయిపోయిన తర్వాత వాడి నీడ్స్ని వాడు ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అంటే చైనీస్ పీపుల్ కావాల్సిన ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో, ప్రొడక్ట్స్ ఉంటాయో, ఫిజికల్ అండ్ డిజిటల్, ఇవి మార్కెట్లోకి తీసుకొచ్చి వాళ్ళ మైండ్ సెట్కి వదిలేశాడనమాట. మీరు వాడాల్సిందే, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. అదైన తర్వాత ఇప్పుడు చూసుకోండి, విపరీతమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్, బ్యాటరీ టెక్నాలజీ, ఓకే, సో మెనీ థింగ్స్. ఈ రకంగా మన ఇండియా కూడా వెళ్తేనే, ఇటువంటి దారిలో ఇండియన్ గవర్నమెంట్ కూడా మనీ స్పెండ్ చేసి R&D మీద, ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ మీద, అది ఫిజికల్ ఆర్ డిజిటల్ అని అయి ఉండొచ్చు, ఓకే, ఇండియన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇంటర్నేషనల్గా మనం మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగితేనే మన ఇండియా అనేది డెవలప్డ్ నేషన్గా అవుతుందని నా ఒపీనియన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.